Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. ఓకే. సో మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు మన టార్గెట్ సిరీస్లో మనం చెప్పబోయే టాపిక్ ఏంటన్నా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్? ఆల్రెడీ మొన్న అయిపోయింది కదా సార్ క్లాసెస్ అని చెప్పేసి అనుకుంటున్నారా? సో లేదు నాన్న, మొన్న మనం చెప్పింది ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో 7 మార్క్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మనము 4 మార్క్స్ గురించి మనము డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకే. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక 2 minutes అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది టార్గెట్ సిరీస్ గురించి మాట్లాడుకుందామా. సో మనం ఎప్పుడు డైలీ చెప్పే న్యూసే కదా ఏంటన్నా, బట్ కొత్తగా చూసేవాళ్ళు అంటే ఈరోజు ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి అర్థం కాదు కదా ఏంటి టార్గెట్ సిరీస్ ఏంటని చెప్పేసి డౌట్లో ఉంటారు కదా. సో వాళ్ళ కోసం జస్ట్ ఒక 1 minute అనేది నేను మాట్లాడతాను. సో చూడండి ఏంటన్నా టార్గెట్ సిరీస్. ఓకే, ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటన్నా, మెయిన్ సెండ్ బై సెండ్ లేదా మ్యాక్సిమం 95% ఎవరైతే ఐపీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి 95% అనేది తెప్పించడం ఎలా, 95% గెయిన్ చేయడం ఎలా అనేదే ఈ టార్గెట్ సిరీస్ యొక్క లక్ష్యం. సో ఏంటన్నది, మన టార్గెట్ సిరీస్లో చెప్పబోయే క్వశ్చన్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే చాలు, డెఫినెట్గా 95% అనేది మీకు డెఫినెట్గా వస్తుంది. ఓకే. సో మనం చెప్పబోయే ఈ మోడల్స్, ఈ క్వశ్చన్స్ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ మనం చెప్పడమే కాదు నాన్న, మనము హోంవర్క్ కూడా ఇస్తున్నాం. ఓకే, మనం నేను ఒక మోడల్లో ఒక క్వశ్చన్ చెప్తే మీకు 1 or 2 క్వశ్చన్స్ మీకు మీ చేత కూడా నేను చేపిస్తున్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఇక దీనితో పాటు మనకేంటంటే లెక్చర్ నోట్స్ కూడా మనము అవైలబుల్గా అందిస్తున్నాం. ఓకే, అది ఎక్కడన్నా ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో మనము ఈ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ యాప్లో ఓన్లీ నోట్సే కాదు, మీరు ఇన్ కేస్ జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా, జేఈ ఆర్ నీట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా, సో ఆ ప్రిపరేషన్కి సంబంధించిన మెటీరియల్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే మెటీరియల్ అండ్ నోట్స్తో పాటు మాక్ టెస్ట్, జేఈ అండ్ నీట్కి సంబంధించిన మాక్ టెస్ట్ కూడా మనకి ఈ యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఫ్రీగా మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. ఓకే. సో మరి వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుందామా. సో మరి ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది, వెంటనే ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా క్లాస్. సో ఏంటన్నా మనకి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్. ఓకే, సో మరి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ వచ్చేసరికి మనకి 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి నాన్న, 2 into 4 కదా. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు 2 వస్తాయి. ఒకటేమో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి, ఇంకొకటేమో రేట్ మెజర్ నుంచి మీకు 4 మార్క్స్ అనేవి వస్తాయి. టోటల్గా మనకి 8 మార్క్స్ అనేది మనకి దీని నుంచి ఉంటాయి కదా. సో మనకి ఈరోజు మనము 4 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా. సో చూడండి ఫస్ట్ సెషన్ ఏమవుతుందన్న, ఈరోజు క్లాస్లో మనకి ఓన్లీ 4 మార్క్స్ అనేది మనము డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ 7 మార్క్స్ అయిపోయింది, దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఓకే, సో చూడండి మరి నెక్స్ట్. సో ఇవి మనకి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో ఉన్న సబ్ టాపిక్స్ అనమాట. మొత్తం టాపిక్స్ ఎన్ని 5 టాపిక్స్ ఉంటాయి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మరి నెక్స్ట్ ఒక 4 మార్క్స్ ప్లస్ ఒక 7 మార్క్స్ దేని నుంచి రానా, టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఓకే, టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒకటేమో 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో టోటల్గా దీని నుంచి మనకి 11 మార్క్స్ అయితే మనకి ఉంటాయి. ఓకే, సో మరి నెక్స్ట్ దీని నుంచి రేట్ మెజర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అనేది వస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ మీన్ వాల్యూ థియరం నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. మరి నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. టోటల్గా మనకి ఎన్ని అవుతుందన్న, 26 మార్క్స్. ఓకే, అంతే కదా. 13 ప్లస్ 4 17 2 19 ప్లస్ 7 26 మార్క్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మ్యాక్సిమం మినిమం అయిపోయింది, టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఈ 7 మార్క్స్ అనేది మనము కంప్లీట్ చేసాం. ఓకే, సో మరి నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ రేట్ మెజర్ అండ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో 4 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 2 మార్క్స్ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో చూడండి అన్న,
టానియన్స్ అండ్ నార్మల్స్. ఓకే, ఫస్ట్ మనం టానియన్స్ అండ్ నార్మల్స్ చూసుకున్నాం అనుకో. టానియన్స్ అండ్ నార్మల్స్లో ఏం లేదన్న, జస్ట్ మీకు సిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఒకటి, అండ్ అలాగే లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది టానియంట్, అంటే లెంత్ ఆఫ్ ది సబ్ టానియంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ మనకి 6 ఫార్ములాస్ వస్తే, అందులో మీకు 6లో కూడా ఇంకా ఇంపార్టెంట్ అంటే 4 ఇంపార్టెంట్. ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, ఈ రెండు, అండ్ అలాగే లెంత్ ఆఫ్ ది సబ్ టానియంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. సో ఈ 4 ఫార్ములాస్ మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, మీకు అడిగే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఈ 4 ఫార్ములాస్ మీద అడుగుతాడు. ఓకే, సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. సో చూడండి, ఇదిగోండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ అండ్ ద నార్మల్ టు ది కర్వ్. ఏమన్నాడు? ఒక కర్వ్ ఇచ్చాడు ఎట్ పాయింట్ -1,3 అన్నాడు. ఓకే, సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ అండ్ నార్మల్. మరి ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ అండ్ నార్మల్కి ఫార్ములా ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ ఏంటన్నా ఫార్ములా? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మరి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి x1 y1, సో ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చేసాడు కదా, P అనే ఒక పాయింట్ ఇచ్చేసాడు. ఇదేమో x1 అవుతుంది, ఇదేమో y1 కింద తీసుకుంటాం. సో మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? m అంటే స్లోప్ ఆఫ్ ది టానియంట్ లేదా స్లోప్ ఆఫ్ ది నార్మల్. సో స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్, స్లోప్ ఆఫ్ ది టానియంట్ కర్వ్ m ఏంటన్నా? m ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి m ఏమవుతుంది? dy/dx ఎట్ p ఈక్వల్ టు -1,3 దగ్గర మనము ఈ m స్లోప్ అనేది మనము m వాల్యూ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే m వాల్యూ వచ్చేస్తుంది. దాన్ని తీసుకొచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, అయిపోయింది క్వశ్చన్. ఓకే, సో చూద్దామా. సో చూడండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ dy/dx ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి. ఓకే, సో ఫస్ట్ గివెన్ కర్వ్ ఏంటన్నా? గివెన్ y ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? x³ ప్లస్ 4x², x³ ప్లస్ 4x². సో differentiate with respect to x, differentiate with respect to x. ఏమవుతుందన్న? dy/dx ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3x² ప్లస్ 8x. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. 3x² ప్లస్ 8x ఏంటిది? dy/dx. ఓకే, సో మరి మనకి dy/dx వచ్చేసింది. దీని నుంచి మరి స్లోప్ m ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఇప్పుడు నౌ స్లోప్ m ఇక్కడ ఎట్ p ఆఫ్ -1,3 అంటే ఈజ్ ఏమవుతుంది? m ఈక్వల్ టు dy/dx ఎట్ -1,3 అంతేనా? -1,3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ 3 అంటే 3 ప్లస్ 24, 3 8 24 కదా. 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 1 అంటే ఎంత అవుతుంది? 27. అంతేనా? యా, ఓకే. సో మరి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. సో చూడండి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాద్దాం? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ ఏంటన్న ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది టానియంట్ ఏమిటి చెప్పండి? ఫార్ములా చెప్పండి. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? y మైనస్ 3 ఎంతనా? y మైనస్ 3 ఈక్వల్ టు 27 ఇంటూ x ప్లస్ 1. 27 ఇంటూ x ప్లస్ 1. సో ఏమవుతుంది? y మైనస్ 3 సారీ ఇక్కడ మొత్తం ఇది అయిపోయింది. సార్ చూడండి,
మళ్ళీ రాద్దాం ఇక్కడ y మైనస్ 3 కదా, యా ఓకే. సో y మైనస్ 3 ఈక్వల్ టు 27x ప్లస్ 27. సో కదా, సో దీని ఇటు సైడ్ తీసుకెళ్ళామనుకో 27x మైనస్ y ప్లస్ 27 మైనస్ 3 ఈక్వల్ టు 0. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, సో 27x మైనస్ y ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఓకే, అంతేనా, కరెక్టేనా? ఓకే, 3x² ప్లస్ 8x ప్లస్ ఇది ఈక్వేషన్ 1. సో దీని నుంచి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసాం, dy/dx మైనస్ 1,3. ఓకే, మైనస్ 1,3 మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 8 ఇంటూ, ఓకే సారీ సో చూడండి అన్న, మనకి అసలు ఇక్కడ ఎక్కడో మిస్టేక్ వచ్చింది అనుకుంటున్నాను కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనము x3 కదా, 3 ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ మైనస్ 1, ఓన్లీ ఇక్కడ ఎక్సే కదా ఉంది, ఇక్కడ మైనస్ 1 x కామా y. ఓకే, సో 8 ఇంటూ మైనస్ 1. సో నేను క్లారిటీగా రాస్తాను చూడండి, ఎంత 8 ఇంటూ మైనస్ 1, అప్పుడు ఎంత అవుతుంది మీకు? ఓకే, 3 మైనస్ 5 సారీ మైనస్ 8, 3 మైనస్ 8 ఎంత అవుతుంది? మైనస్ 5. సో m ఈక్వల్ టు మైనస్ 5, m ఈక్వల్ టు మైనస్ 5. ఇప్పుడు రాయండి. ఓకే, ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏమవుతుందన్న? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఏమవుతుంది? y మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 కదా. సో x1 అంటే మైనస్ 1, y1 అంటే 3. సో ఇక్కడ నేను ఏంటంటే x y కదా, ఇది x ఇదేమో y. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే ఇందాక x ప్లస్లో ఇక్కడ 3 తీసుకున్నా, సో అందువల్ల మనకి రాంగ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఎంత అవుతుంది? y మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 5x మైనస్ 5. సో ఇప్పుడు ఈ మైనస్ 5ని ఇటు పక్క తీసుకొచ్చిండి, అంటే 5x ప్లస్ y మైనస్ 3 ప్లస్ 5 ఈక్వల్ టు 0, అంటే 5x ప్లస్ 5 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఓకే, సో మరి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏంటన్నా? ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఏంటి? ఫార్ములా ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్? y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1, x మైనస్ x1. సో ఏమవుతుంది మరి? సో చూడండి ఏమవుతుంది? y మైనస్ అంటే y మైనస్ 3 ఈక్వల్ టు మైనస్ 1/-5 ఇంటూ x ప్లస్ 1, అంతేనా? ఓకే, సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 5 ఇటు పక్క వస్తే 5y మైనస్ 15 ఈక్వల్ టు x ప్లస్ 1. సో ఇది సైడ్ వెళ్ళిపోతే x మైనస్ 5y ప్లస్ 1 ప్లస్ 15 ఈక్వల్ టు 0, అంటే x మైనస్ 5y ప్లస్ 16 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఏంటన్నది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఓకే, సో ఈ విధంగా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్స్. ఓకే, మనకి చూడండి 2 ఫార్ములాస్ వచ్చినాయి కదా. సో ఇదొక ఫార్ములా అండ్ అలాగే ఇదొక ఫార్ములా. ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఇదొక ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఇదొక ఫార్ములా. ఓకే, సో మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ అలాగే సబ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది కర్వ్. సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ అని చెప్పేసి అన్నాడు. మరి సబ్ టాంజెంట్ ఏంటన్నా? లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈసారి. సో లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఏంటి? లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఫార్ములా మోడ్ y/m, మోడ్ y/m. మరి లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఏమవుతుంది? మోడ్ y ఇంటూ m, మోడ్ y ఇంటూ m. y అంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడా? సో y అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి?
ఎం అంటే స్లోప్ కదా. స్లోప్ మరి ఏమవుతుంది, స్లోప్ అంటే dy/dx. సో ఇక్కడ పాయింట్స్ అయితే మనకి పాయింట్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి సంథింగ్ ఎంత వస్తే అంత. ఓకే, సో చూడండి ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు b ఇంటూ sin x by a. సో ఇప్పుడు నౌ dy/dx. సో b అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసా. మరి sin x/2 కు డెరివేటివ్ ఏంటన్న cos x/2 అంటే cos x/a. మరి x ప్లేస్లో x/a తీసుకున్నాం కాబట్టి దానికి చైన్, సో అగైన్ డెరివేటివ్ అంటే ఏమవుతుంది ఇంటూ 1/a కదా. సో b ఇంటూ సో b ఇంటూ 1/a అంటే b/a ఇంటూ cos ఆఫ్ x/a. సో ఏంటిది dy/dx కదా, dy/dx. దేర్ ఫోర్ స్లోప్ m ఈక్వల్ టు dy/dx ఈక్వల్ టు ఎంతనా b/a ఇంటూ cos ఆఫ్ x/a. ఓకే, సో మరి ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఈక్వేషన్, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దామా ఫస్ట్. సో చూడండి లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ ఏంటన్నా, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ mod y/m. సో మరి mod y/m ఏమవుతుంది, mod y అంటే ఎంత b sin ఆఫ్ x/a బై b/a ఇంటూ cos ఆఫ్ x/a అంతేనా. సో ఈ b క్యాన్సిల్ అయిపోయింది, ఈ 1/a అంటే ఏ పైకి వెళ్ళింది కదా. సో ఏమవుతుంది అప్పుడు a. సో a ఇంటూ సైన్ బై కాస్ అంటే ఎంత tan x/a. ఏంటిది లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. ఓకే, సో మరి ఇప్పుడు నౌ లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఏంటన్నా, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ mod y/m y ఇంటూ m కదా. సో మరి ఏమవుతుంది mod y అంటే ఎంత b ఇంటూ సైన్ కదా, సైన్ ఎంత అవుతుంది x/a కదా, sin x/a ఇంటూ b/a ఇంటూ cos x/a, ఇంటూ cos x/a. సో మరి b ఇంటూ b అంటే b²/a. ఒక్క నిమిషం క్లారిటీ రాద్దాం చూడండి, b²/a. సో ఇక్కడ చూడండి మరి b²/a వచ్చేసింది. సో sin x/a cos x/a అంటే sin a cos a, sin a ఇంటూ cos a. సో మరి దీనికి ఒక 2 అనేది యాడ్ అయింది అనుకో, సో 2 sin a cos a ఫార్ములా వచ్చింది కదా. సో అక్కడ ఏం చేద్దామంటే ఒక 2తో డివైడ్ చేసి ఇంకో 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో అప్పుడు ఎంత అవుతుంది ఇంటూ sin x/a ఇంటూ cos x/a. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందన్న దేర్ ఫోర్ b²/2a ఈక్వల్ టు sin 2x/a. sin 2x/a అంతే కదా, sin 2a కదా మరి ఫార్ములా అంతే కదా. మరి మనకి ఫార్ములా ఏంటి 2 sin a cos a, 2 sin a cos a ఫార్ములా ఏంటి sin 2a. దాన్ని బేస్ చేసుకునే sin 2 ఇంటూ x/a అంటే 2 sin 2x/a. ఓకే, సో దిస్ ఈస్ ఇది మనకు సబ్ టాంజెంట్ ఫార్ములా, ఇదేమో సబ్ నార్మల్ ఫార్ములా. ఓకే, సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఓకే, సో చూడండి మరి నెక్స్ట్ ఇగో సేమ్ అదే ప్రాబ్లం ఇచ్చాడు, జస్ట్ మనకి ఇక్కడ కర్వ్ ఈక్వేషన్ మార్చాడు అంతే. ఒక ఏమి ఇచ్చాడు, కర్వ్ అనేది ఇచ్చాడు, y అనేది ఇచ్చాడు, దాని నుంచి ఏం ఫైండ్ అవుట్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఈజ్
కాన్స్టెంట్ అన్నాడు. మనం లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది, కాన్స్టెంట్ వస్తుంది. అంటే మోడ్ వై బై ఎం ఈక్వల్ టు సంథింగ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. మరి మోడ్ వై ఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుద్ది, వై స్క్వేర్ బై ఏ అనేది వచ్చిందంట. ఓకే, ఈ వస్తుందో రాదో ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో మీరు ప్రూవ్ చేయండి, మన కాన్స్టెంట్ వాల్యూ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. సో ఇది హోంవర్క్ కదా, హోంవర్క్ చేసేయండి. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, చాలా సింపుల్ అన్న మనకి. నెక్స్ట్ వన్ ఇదిగో సేమ్, ఇది కూడా ఇది ఇట్లాగే ఇచ్చాడు. సో ఏమిన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దట్ ద లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ ఏంటండి, వై ఇంటూ ఎం ఫైండ్ అవుట్ వై ఇంటూ ఎం తీసుకో, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ తీసుకోమన్నాడు. దాని నుంచి మనకి కే కాన్స్టెంట్ వాల్యూ, కే అనేది కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఓకే కే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే. సో dy బై dx. మరి ఇది ఏ పవర్ అంటే ఇది కాన్స్టెంట్ కదా, మొత్తం కాన్స్టెంట్ టర్మ్ కదా, ఏ పవర్ 1 మైనస్ కే, ఎక్స్ ఫంక్షన్ లేదు కదా. సో కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఏ పవర్ 1 మైనస్ కే అనేది రాసుకున్నా. మరి ఎక్స్ పవర్ కే, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కే ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 1. ఓకే, ఇదేంటి స్లోప్ ఎం కదా. నౌ దేర్ఫోర్ స్లోప్ ఎం ఈక్వల్ టు dy బై dx ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు నౌ లెంత్ ఆఫ్ సబ్నార్మల్, లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఏంటి, మోడ్ వై ఇంటూ ఎం, మోడ్ వై ఇంటూ ఎం కదా. సో మోడ్ వై అంటే ఎంత, ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే ఇంటూ ఇది వై, ఇది వై. మరి ఎం అంటే ఇదే కదా, ఏంటి ఎం, ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ 1 మైనస్ కే ఏ. ఓకే, సో మరి ఎట్లా రాసుకోవచ్చు, మీకు మనకుంది కదా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కోఫిషియంట్ యాడ్ చేసుకోవచ్చు కదా. సో అట్లాగే ఇక్కడ ఏ పవర్ 1 మైనస్ కే ప్లస్ 1 మైనస్ కే యాడ్ చేసా. ఇక్కడ నెక్స్ట్ కే ఇంటూ, ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ పవర్ కే ప్లస్ కే మైనస్ 1 అంతే కదా. ఇక్కడ కే, ఎక్కడ ఎక్స్ ఉంది పవర్లో కే ప్లస్ 1 రెండు యాడ్ చేసాం. ఓకే, సో మీకు ఇన్ కేస్ డౌట్ వస్తే పక్కన ఫార్ములా రాసుకోండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనే ఫార్ములా మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో ఏమవుతుంది, ఏ పవర్ 2 మైనస్ 2k ఇంటూ కే ఇంటూ ఎక్స్ పవర్ 2k మైనస్ 1, 2k మైనస్ 1. ఓకే, మరి ఇంతవరకు ఓకే. సో నెక్స్ట్ అసలు ఏమన్నాడు చూడండి, సబ్నార్మల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ వై ఈక్వల్ టు ఏ పవర్ 1 మైనస్ కే ఇంటూ ఎక్స్ పవర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మనకి కాన్స్టెంట్ అనమాట, సంథింగ్ కాన్స్టెంట్ రాసుకోండి. ఇది కూడా కాన్స్టెంట్. ఓకే, ఇది కూడా కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కాన్స్టెంట్ టర్మ్ కూడా అటు సైడ్ తీసుకెళ్ళిపోతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్స్టెంట్ టర్మ్ 1 అనుకోండి. ఓకే, ఇది 1, ఇది ఒకటి 1, ఇది కూడా సంథింగ్ ఇటుపక్క మల్టిప్లై అవుతుంది, ఇటుపక్క వస్తే డివైడ్ అవుద్ది కదా. సో డివైడ్ అయినప్పుడు సంథింగ్ ఇన్ కేస్ దీని వాల్యూ 3 అనుకున్నాం అనుకో, అప్పుడు ఎంత అవుద్ది 1/3. అంటే ఒక కాన్స్టెంట్ టర్మ్ కూడా అది కూడా
అది కూడా ఒక కాన్స్టెంట్ కదా. సో కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఏమవుతుంది, మళ్ళీ కాన్స్టెంట్ అవుద్ది. సో కదా, సో అప్పుడు నేనేం చేస్తానంటే సో దీని మొత్తాన్ని మనము ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. అంటే ఎక్స్ పవర్ 2k మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టెంట్. అంతే కదా. మరి కాన్స్టెంట్ టర్మ్ అటు సైడ్ వెళ్ళిపోతే ఇటు మల్టిప్లై అవుతుంది, అటు పక్క వస్తే డివైడ్ అవుతుంది. సంథింగ్ ఎంతైనా సరే ఒక కాన్స్టెంట్ బై ఒక వాల్యూ వచ్చినప్పుడు అది కూడా మళ్ళీ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది కదా. సో అందువల్ల మళ్ళీ నేను కాన్స్టెంట్ అని రాశాను. సో ఇక్కడ దీన్ని నేను ఎక్స్ పవర్ 2k మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0 కింద తీసుకుంటా, ఒక కాన్స్టెంట్. ఎక్స్ పవర్ 0 అంటే ఎంత అవుతుంది, 1. సో 1 అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా. సో నేను ఎక్స్ పవర్ 0 కింద తీసుకున్నా. సో మరి ఇప్పుడు ఎక్స్ ఈ ఎక్స్ ఇదన్నప్పుడు తీసుకోవచ్చు కదా పవర్స్. 2k మైనస్ 1 ఈక్వల్ టు 0, 2k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2. ఓకే, దిస్ ఈజ్ ద k వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. సో నెక్స్ట్ చూడండి. ఓకే, సో దాంతో మనకి ఇక్కడితో మనకి ఏమవుతుందంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. టాంజెంట్స్ అండ్ నార్మల్ ప్రాబ్లమ్స్ అనేవి అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏంటి, రేట్ మెజర్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్. ఓకే, సో చూడండి అన్న, ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ది చేంజ్. ఓకే, రేట్ ఆఫ్ ది చేంజ్ మనకి ఎప్పుడైనా సరే ఇన్ టర్మ్స్ టీల్లో ఉంటుంది. డిస్ప్లేస్మెంట్, సర్ఫేస్ ఏరియా ఆర్ ఈ సర్ఫేస్ ఏరియా నుంచి మనకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ నుంచి యాక్సలరేషన్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆర్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ దీని నుంచి వాల్యూమ్ అంటే ఇదేంటి, ds/dt, ఇదేమో dv/dt, ఇదేమో da/dt ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అనేది మనకి ఉంటుందన్నమాట. సర్ఫేస్ ఏరియా మనకి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైనా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది. ఓకే, సో చూడండి అన్నప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే పార్షియల్ మూవింగ్ ద స్ట్రైట్ లైన్ ఆఫ్టర్ ది t సెకండ్స్. ఇవి చెప్పానా, టీలో ఇచ్చాడు కదా. ఇట్స్ డిస్టెన్స్ ఎస్, ఇట్స్ అండ్ ఇంకోటి మనకి దీని యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి మనకి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది అన్న. సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్. వాల్యూమ్ కదా వి, మనకి వాల్యూమ్ వచ్చేసరికి సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ యాక్సలరేషన్ సెంటీమీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. సెంటీమీటర్ పర్ సెకండ్స్లో అనేది మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో సంథింగ్ ఇక్కడ మనకి ఒక f(x) అనేది ఇచ్చేసాడు. ఏంటి, 8t ప్లస్ టీ క్యూబ్. ఫైండ్ ద వెలాసిటీ. ఓకే, ఫైండ్ ద వెలాసిటీ ఎట్లా, ఎట్ t ఈక్వల్ టు 2 seconds. ఎట్ t ఈక్వల్ టు ఫస్ట్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తాం, దాని నుంచి యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, వెలాసిటీ అంటే ఈ అక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది, ఈ వెలాసిటీ వస్తుంది కదా, సంథింగ్ ఒక వెలాసిటీది. ఆ వెలాసిటీ దాంట్లో మనము అట్ t ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. t ఈక్వల్ టు 2 పెడతాం. నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ అంటే t ఈక్వల్ టు 0 అనేది చేస్తాం. నెక్స్ట్ యాక్సలరేషన్ ఫైనల్గా వచ్చిన దాంట్లో యాక్సలరేషన్ t ఈక్వల్ టు 0 తీసుకొని మనము సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ రాయండి గివెన్. ఫస్ట్ ఇచ్చిన దానికి గివెన్ s ఈక్వల్ టు ఎంత, 8t ప్లస్ టీ క్యూబ్. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. సో v ఈక్వల్ టు ds/dt. ఎంత అవుతుంది, 8 ప్లస్ 3t స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1, లేదా ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకోండి. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఇదేంటి, వెలాసిటీ కదా. సో ఇప్పుడు నౌ యాక్సలరేషన్. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. సో ఏమవుతుంది, ఏ యాక్సలరేషన్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి 6t. అంతేనా, 6 అంతేగా 8కి ఎంత 0 ప్లస్ 3t స్క్వేర్ అంటే 6కి ఎంత, ఏకి ఎంత 6t
t. So this is the equation number 3. అంతేనా? సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఆల్రెడీ చెప్పాను కదా, ఏం చెప్పాను ఇక్కడ చూడండి. ఎస్ వచ్చింది, డిస్ప్లేస్మెంట్ సర్ఫేస్ ఏరియా వచ్చేసింది, నెక్స్ట్ వాల్యూమ్ వచ్చింది, సో వెలాసిటీ లేదా వెలాసిటీ, సో వెలాసిటీ v వచ్చేసింది, యాక్సలరేషను a వచ్చింది. సో ఏమన్నాడు ఫస్ట్ వన్ మనకి ఏమన్నాడు? ద వెలాసిటీ అట్ టైమ్ t ఈక్వల్ టు t అన్నాడు. సో ఇదే కదా వెలాసిటీ. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ద వెలాసిటీ. సో మారుద్దామా, ఇది కలర్ మారుద్దాం ఒక్కసారి చూడండి. ద వెలాసిటీ at a time t equal to 2. ఓకే, సో ఏమవుతుంది మరి? t ఈక్వల్ టు ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఇంప్లైస్ ఏమవుతుందన్న 8 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్. సో ఎంత అవుతుంది? 8 ప్లస్ ఎంత 4 అంటే 12. సో ఈక్వల్ టు 20 సెంటీమీటర్ పర్ సెకండ్. ఒక్క నిమిషం, మనకి ఇది యాడ్ అయింది. సో దీన్ని తీసేద్దామా? ఓకే, 20 మీటర్ పర్ సెకండ్ కనిపిస్తుందా? ఓకే, 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటన్నా? ద ఇనిషియల్ వెలాసిటీ at t equal to 0 seconds is t equal to 0. ఇనిషియల్ వెలాసిటీ కదా. సో ఏమవుతుంది? ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఫ్రమ్ 8 ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 అంటే 8 సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకే, సో మరి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటన్నా? థర్డ్ వన్ యాక్సలరేషన్ కదా. సో నిమిషం, యాక్సలరేషన్ at t ఈక్వల్ టు 2 సెకండ్స్. సో ఇప్పుడు యాక్సలరేషన్ అంటే మనకి ఇది కదా. సో 3 ఇంప్లైస్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఎంత అవుతుంది? 6 ఇంటూ t ఈక్వల్ టు ఎంత? 2 అంటే ఎంత అవుతుంది? 12. అంతేనా? ఫ్రమ్ 12. సో 12 కాబట్టి మనకేమవుతుంది? సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ ద 3 వచ్చేసినాయి మరి మనకి. ఓకే, సో వెలాసిటీ వచ్చేసింది, ఇనిషియల్ వెలాసిటీ వచ్చింది, యాక్సలరేషన్ అట్ t వచ్చింది. ఓకే, సేమ్ ఇదే మోడల్లో మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకసారికి క్యూబిక్లో ఒక ఫార్ములా ఉంటుంది. అయిపోద్ది, రేట్ మెజర్ కూడా మనకి అయిపోద్ది. సో చూడండి, సేమ్ దీంట్లోనే ఇది ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. సంథింగ్ ఒక ఎస్ అనేది ఇచ్చేసాడు అండ్ వేరీ మెజర్మెంట్స్ t ఏమన్నట్టు ఫైండ్ ద వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అట్ టైం t. ఓకే, ఏమన్నాడు? ఎట్ ద వాట్ టైం ద యాక్సలరేషన్ ఈజ్ 0 దగ్గర టైం ఎంతో చేయమని, అంటే t ఈక్వల్ టు 0. ఓకే, సో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ 3 ఫైండ్ అవుట్ చేయండి, అయిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ ద హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 2 కదా, ఆల్రెడీ ఇందాక ఒకటి ఇచ్చాను కదా. సో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 9 cubic centimeters per second. How fast is the surface area increasing? So cubic volume of the cube అంటే dv, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబిక్ అంటే dv by dt. ఓకే, ఎంత ఇచ్చాడు? dv by dt 9 క్యూబిక్ సెంటీమీటర్స్ చెప్పాను కదా. వాల్యూమ్ క్యూబిక్లో ఉంటుంది కానీ సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఓకే, ఫర్ సెకండ్. హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా అంటే మనం ds by dt ఫైండ్ అవుట్ చేయాలి.
డిఎస్ బై డిటి, సర్ఫేస్ ఏరియా డిఎస్ బై డిటి మనము ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లెంత్ ఎడ్జ్, సో ఏ ఆర్ వి లేదా ఆర్ ఎక్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు, అంటే యాక్సలరేషన్ ఇచ్చాడు. ఏ ఇచ్చాడు, డివి బై డిటి అనేది ఇచ్చాడు కదా. ఓకే, సో ఫస్ట్ మనకి క్యూబ్ ఉంది కదా, క్యూబ్. సో దిస్ ఈస్ ద, ఇది క్యూబ్ అనుకోండి. ఒక నిమిషం. సో ఇది క్యూబ్ కదా. సో ఈ క్యూబ్కి మనకి ఏమవుతుందన్న, ఏ ఈక్వల్ టు, సారీ వాల్యూమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, వాల్యూమ్ ఎంత అవుతుందన్న, ఏ క్యూబ్ ఆర్ ఎక్స్ క్యూబ్, వాల్యూమ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, 6a². వి ఈక్వల్ టు ఏ క్యూబ్, వాల్యూమ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి 6a² అవుతుంది కదా. సో ఈ రెండింటిని మనం, అంటే ఇప్పుడు మనకి దీనికి డిఎస్ అంటే 12a అంతే కదా, 12a ఇంటూ డిఏ. మళ్ళీ మనకి ఇక్కడ డిఏ కనుక్కోవాలి, మళ్ళీ మనం ఇక్కడ డిఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడే వస్తుంది అనమాట. ఓకే, అంటే డిఏ బై డిటి, ఇక్కడ వచ్చేసరికి డిఎస్ బై డిటి. సో ఇక్కడ మనము ఈ డివి బై డిటి ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ సంథింగ్ మనకి ఒక 3a² డిఏ బై డిటి వస్తుంది కదా. ఈ డిఏ బై డిటిని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనము ఇచ్చిన ప్రాబ్లంలో మనము ఏమేమి ఇచ్చాడో మనం రాసుకుందాం. ఓకే, సో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడన్నా కదా, వాల్యూమ్ అంటే డివి బై డిటి ఎంత ఇచ్చాడు, 9 సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్ ద ఏ, అంటే ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్. ఓకే, ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అనేది ఇచ్చాడు. ఓకే, అండ్ ఆల్సో నౌ క్యూబ్ కదా, సో వాల్యూమ్ వి ఈక్వల్ టు ఎంత, ఏ క్యూబ్, సో ఇప్పుడు ఏంటి మనకి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలి, విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేయాలి కాబట్టి డివి బై డిటి అంతే కదా. డివి బై డిటి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3a² ఇంటూ డిఏ బై డిటి, 3a² ఇంటూ డిఏ బై డిటి. మరి ఇక్కడ మనకి డివి బై డిటి అంటే ఇచ్చాడు కదా, ఎంత డివి బై డిటి ఎంత ఇచ్చాడు, సో 9 ఈక్వల్ టు 3a² ఇంటూ డిఏ బై డిటి. సో ఇక్కడ ఈ 3 దీంట్లో ఎంత 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ a² ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకో, సరిపోద్ది కదా మనకి. a² ఇటు సైడ్ తీసుకొచ్చేస్తాం, అప్పుడు ఎంత అవుతుంది, డిఏ బై డిటి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3/a². సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 అనుకుందాం, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 కదా. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దాం, నౌ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎస్ కదా ఈక్వల్ టు ఎంత అన్న, 6a². సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, ఎంత అవుతుంది, డిఎస్ బై డిటి ఈక్వల్ టు ఎంత, 12a ఇంటూ డిఏ బై డిటి అంతే కదా, 12a ఇంటూ డిఏ బై డిటి. సో ఎంత అవుతుంది, 12 ఇంటూ ఏ ఇంటూ, సో మనకి ఇంకోటి కూడా ఉంది, ఏ అంటే ఎంత ఇచ్చాడు నన్ను, ఇక్కడ 10 ఇచ్చాడు, అంటే 12 ఇంటూ 10 ఇంటూ డిఏ బై డిటి ఎంత, 3/100 అంతే కదా. a² అంటే ఎంత, 3/100. సో ఇక్కడ వచ్చేసరికి మనకేమో ఇది దీంట్లో 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది, ఇక్కడేమో ఇంకేమైనా క్యాన్సిల్ అవుద్దా, 2 అనేది ఇక్కడ 5 టైమ్స్
ఇక్కడ వచ్చేసరికి 6 టైమ్స్. ఓకే, సో టోటల్గా మనకి ఎంత అవుతుంది? ఓకే, 18/5. 18/5 అంటే ఎంత అవుతుంది? 3.6. 3.6. సో 3.6. సో మనకి ఏమవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్. డిస్ప్లేస్మెంట్ కదా, సర్ఫేస్ ఏరియా ds/dt. ds/dt ఏమవుతుంది మనకి? అంతే కదా, సెంటీమీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్. సో ఇది మాత్రం డెఫినెట్గా రాయాలి నాన్న, ఈ సైన్ అనేది మనకి డెఫినెట్గా రాయాలి. సెంటీమీటర్ స్క్వేర్ ఫర్ సెకండ్ 3.6. అంతే కదా, 18/5 అంటే 3.6. ఓకే, నెక్స్ట్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఏ రేట్ ఆఫ్. సో సేమ్ నాన్న, దానికి దీనికి ఏం లేదు. మనకి ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ వచ్చేసరికి dv/dt ఈక్వల్ టు 8 ఇచ్చాడు. dv/dt అంటే ఇక్కడ 8 ఇచ్చాడు. నెక్స్ట్ ఏ అనేది ఏమి ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో సేమ్ తీసుకుంటాం మనం. వాల్యూమ్ అనేది ఏ క్యూబ్ తీసుకుంటాం, అలాగే ఎస్ అనేది ఎస్ కూడా 6a² తీసుకుంటాం. సేమ్ దాని నుంచి దీనికి అక్కడేమో 9 ఇచ్చాడు, 10 ఇచ్చాడు, ఇక్కడేమో 8, 12. రిమైనింగ్ అది సేమ్ టు సేమ్, మనకి ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇది హోంవర్క్ చేయండి. ఓకే, ఇది హోంవర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, కామెంట్ చేయండి ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అనేది. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, సో మరి దీంతో మనకి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో 4 మార్క్స్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ మనం 2 మార్క్స్లో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్. అండ్ ఎప్పటికప్పుడు మనకి ఈ టార్గెట్ సిరీస్ని మీరు ఫాలో అవుతూ టార్గెట్ సిరీస్ యొక్క అప్డేట్స్ పొందడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.